వెల్కమ్ టు పీసీసీ అకాడమీ. మనది విశాఖపట్నం అండి. దిలీప్ మన మిత్రులు, అంటే మన స్టూడెంట్, మన మిత్రులు, మన ఆపోజిట్ షాప్ అండి. ఆపోజిట్ షాపు 4-5 నెలల నుంచి అడుగుతూ, అన్నయ్య నేను క్లాస్ జాయిన్ అవుతాను అని అడుగుతూ ఫైనల్గా వచ్చి తనైతే జాయిన్ అయ్యి కంప్లీట్గా ఈరోజు అయితే సర్టిఫికేషన్ కూడా తీసుకున్నాడు. తను మా దగ్గరికి వచ్చేటప్పటికి ఏం ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్లాస్లోనే రియల్గా తనకి ఏం దొరికింది తన మాటల్లోనే కంప్లీట్గా వినండి, నేను చెప్పడం కాదు. నేనైతే తన వర్క్ నేను కంప్లీట్గా చూశాను. నేను వెరీ సాటిస్ఫైడ్. అంటే లైక్ హార్డ్వేర్కి వచ్చేటప్పటికి, మిగతా వాటికి వచ్చేటప్పటికి ఆల్రెడీ షాప్ రన్ చేస్తున్నాడు, కొద్ది గొప్ప బాగా చేస్తుంటాడు. ప్లస్ అడ్వాన్స్ కానీ వచ్చాడు. అడ్వాన్స్ దొరికిందా దిలీప్ లేదా కంప్లీట్గా నీ మాటల్లోనే చెప్పు. ఓకే సార్, నా పేరు దిలీప్, నేను భీమిలి నుంచి వస్తున్నాను. ఇదివరకైతే నాకు షాప్ ఉండేది, షాప్ రన్ చేసేటటువంటి బేసిక్ మొబైల్స్ కానీ నార్మల్ డిస్ప్లేలు కానీ అవన్నీ నేను బాగానే వేసేవాడిని. కానీ ఇంకా నేను అప్గ్రేడ్ లెవెల్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి అని చాలా ఆశగా ఉండేది నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో అప్గ్రేడ్కి వెళ్తే ఇంకా మనకి బాగుంటుందనే ఆలోచనతో నేను అప్గ్రేడ్ అవ్వాలనుకున్నాను. దానికోసం చాలా సెర్చ్ చేశాను, అండ్ గూగుల్లో కానీ అండ్ అందరిని అడగడం కానీ, వేరే ఇన్స్టిట్యూట్ కానీ అన్నీ అడిగాను. మనకి ఎక్కడైతే బాగుంటుంది, ఎక్కడైతే బాగా చెప్తారు అనే ఉద్దేశంతో అందరిని అడిగిన తర్వాత నాకు ప్రసాద్ అన్నయ్య అనేది నాకు చాలా క్లోజ్. నేను డాబా గార్డెన్స్లో ఉంటాడు అన్నయ్య, ఆయన కలవడం జరిగింది. అన్నయ్య నాకు ఇలాగ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, కొంచెం అప్గ్రేడ్ అయ్యి అంతా నీట్గా నేర్చుకోవాలనుకున్న థాట్తో అని అడిగితే, అలాగే నేను పీసీసీ అకాడమీలోకి వెళ్ళడం జరిగింది. మాకు జస్ట్ బిగినెస్ నుండి ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను చిప్లేర్ వరకు అంత నీట్గా చేయగలిగాను. ఎందుకంటే అదంతా ప్రసాద్ అనే కారణం వల్ల. నాకు సాఫ్ట్వేర్ కానివ్వండి, చిప్ లెవెల్ కానివ్వండి, గ్లాస్ వర్క్ కానివ్వండి అన్నీ చెప్తారు. మనకి రామ్ సార్ వచ్చేసి గ్లాస్ చెప్తారు, గ్లాస్ వర్క్ ఉంటుంది. హెచ్ మొబైల్ చేస్తే మ్యాక్సిమం 100లో 99% సక్సెస్ అయిపోద్ది. ఏదో ఒకటే అక్కడక్కడ అవుతుంది, కానీ 100% ఖచ్చితంగా గ్లాస్ వర్క్ అనేది మనకు ఉంటుంది. అండ్ మనకి వినయ్ సార్ ఉంటారు, ఐఫోన్ చెప్తారు, మనకి పృథ్వీ సార్ ఉంటారు. థీరీ మనకు వచ్చేసి థీరీ ప్రతి ఒక్క కాంపోనెంట్, మొబైల్ ఉన్న కాంపోనెంట్ కానివ్వండి, రెసిస్టర్ కానివ్వండి, డయోడ్ కానివ్వండి, కాయిల్ కానివ్వండి, అది చేసే థియరీ ఏంటి, అది చేసే పని ఏంటి, అది ఎక్కడి నుంచి దేనికోసం వాడతారు, ప్రతిదీ పిన్ టు పిన్ మనకు చెప్పడం జరుగుతుంది. దానివల్ల మనకి ఏంటంటే లాభం, మొబైల్ ఒక కంప్లైంట్ కోసం వస్తే అది ఎందువల్ల పాడైంది దాన్ని డయాగ్నోస్ చేయడం మనకి చాలా ఈజీ అవుతుంది. అది మనకు పృథ్వీ సార్ అందించగలిగారు చాలా నీట్గా. ఇప్పుడు ఒక డెడ్ మొబైల్ వేస్తే ఎలా రిపేర్ చేయాలి, ఒక ప్రాసెసర్ పోతే ఎలా రిపేర్ చేయాలి, ర్యామ్ పోతే ఎలా రిపేర్ చేయాలి, దానివల్ల మనకి ప్రతిదీ నీట్గా అర్థమైంది. మనకి ప్రాసెసర్ ఉన్నారు, మన క్లాక్స్లో కానివ్వండి, నెట్వర్క్ క్లాక్స్లు ఉన్నాయి, మామూలు లాక్స్లు ఉన్నాయి, మనకైనా పిన్ టు పిన్ సాఫ్ట్వేర్లో A to Z ప్రతిదీ నీట్గా చెప్పడం జరిగింది. సాఫ్ట్వేర్ వచ్చేటప్పటికి మా ఎదురు షాప్ ఏమైతే, అలాగే హార్డ్వేర్ వచ్చేటప్పటికి అన్నీ ఇదే. ఏమైనా హిడెన్స్ ఉన్నాయా, ఓపెన్గా ఏమైనా చెప్పామా, చెప్పలేదా, మొత్తం అన్నీ. అంటే గ్లాస్ వర్క్ అని, సాఫ్ట్వేర్ అని, హార్డ్వేర్ అని ఏమైనా హిడెన్ లేదు కదా. కంప్లీట్గా ఏంటంటే మన దగ్గరికి ఎవరైనా మనల్ని నమ్ముకొని, అంటే సార్ దగ్గరికి వెళ్ళాలి నేర్చుకోవాలంటే మా ఎదురు షాప్ పక్క షాప్ అని కాదు, ఎక్కడి నుంచి వచ్చినా నా దగ్గరికి ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారో దానికి 100% ఫుల్ఫిల్ చేయడమే అనుకుంటాను. ప్లస్ దాని గురించే మీకు గ్రేట్ టీమ్ మాది, ఎప్పుడు కూడా మాది గ్రేట్ టీమ్ అనే చెప్తాను. ఎందుకంటే నేను గత 2010 నుంచి సాఫ్ట్వేర్ ఇదే చేస్తున్నాను. అలాగే మా తమ్ముడు నాతో పాటు అప్పటి నుంచి బేసిక్స్ నుంచి అడ్వాన్స్ గ్లాస్ వర్క్ రామ్ సార్ చేస్తుంటారు. వినయ్ సార్ ఎవరైతే ఉన్నారో తన హ్యాండ్ స్కిల్స్ మీకు ఇంప్రూవ్ చేస్తుంటారు. పృథ్వీ సార్ ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ హైదరాబాద్లో ఫస్ట్లో ఇన్స్టిట్యూట్లు స్టార్ట్ చేసినప్పుడు నార్త్ ఇండియన్, అతను హిందీ వాళ్ళకి అలాగే తెలుగు వాళ్ళకి అలాగే ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కూడా థియరీగా ప్రాక్టికల్గా తను చేయించడం జరిగింది. తను క్లాసెస్ ఎందుకంటే మిస్మరైజింగ్గా ఉంటాయి, 100% యూస్ఫుల్ ఉంటాయి కనుక తనే మన క్లాసెస్ చెప్పారు కదా. ఏదైతే మీరు నేర్చుకున్నారో 100% మీరు సాటిస్ఫైడా? ఎవరైనా అడిగితే ఏం చెప్పగలరు మీరు? నేనైతే ఈ మొబైల్ ఇన్స్టిట్యూట్కి వచ్చి ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకు ఏదైతే కావాలనుకుని వచ్చానో, ఏదైతే అప్గ్రేడ్ అవ్వాలని వచ్చానో అది నాకు 100% అందింది. దీనివల్ల నాకు ఫుల్గా సాటిస్ఫై అయ్యాను. ఎంతన్నాడు అంటే ఇన్స్టిట్యూట్ అయిపోయింది వెళ్ళిపోయాము అక్కడితో కాకుండా మనకు లైఫ్ టైంలో ప్రతిదీ సర్వీసింగ్ ఉంటుంది అన్నకాడ. అలా ఏమి ఉండదు, ప్రతిదీ కూడా మన ప్రసిద్ధాన్ని అనేది తెలుసుకోవచ్చు. అంటే దీనికి రావడం వల్ల ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇప్పుడు మీకు అప్డేట్ అనేది నేను చెప్పాను. అప్డేట్ అంటే ఏదో మళ్ళీ నేనేదో చదివి చెప్పేకంటే రియల్ టైంలో మేము వర్క్ చేస్తాం. అంటే టెక్నాలజీ ఏమవుతుంది అంటే
ప్రతిరోజు మారిపోద్ది. నిన్న ఉన్నది ఈ రోజు ఉన్నది లేదు. మేము రియల్ టైంలో వర్క్ చేస్తూ ఉంటాం కనుక మేము ఎవరికైనా ఒక అప్డేట్ వచ్చిన వెంటనే మనకంటూ ఏదో యాప్ ఉందో ప్లస్ డిస్కషన్ గ్రూప్ ఏదైతే ఉందో సపోర్టింగ్ గ్రూపులు అన్నిటిలో అప్డేట్ అయితే అందరికి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రామిస్ చేశాను. ప్లస్ ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వలేనిది ఒకటి మనం సపోర్ట్ చేస్తుంటాం. కొన్ని ఏంటంటే మనం వెళ్ళిన తర్వాత ఇప్పుడు దిలీపే ఉన్నాడు, కొన్ని వెళ్ళిన తర్వాత కొన్ని రెక్టిఫై అవ్వకపోవచ్చు, కొన్ని ప్యానిక్స్ ఉంటాయి. ఇవన్నీ అలాంటివి ఏమైనా ఉంటే మోరల్ సపోర్ట్. అది ఎక్కడి నుంచి అని మోరల్ అంటే నువ్వు డైరెక్ట్గా వచ్చి మన సర్వీస్ అవుట్లెట్ పెద్దది మీకు తెలుసు ఎలాగ ఉంటుందో, సర్వీస్ అవుట్లెట్లో కూర్చొని తన వర్క్ తను చేసుకోవచ్చు. డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాం. వాళ్ళకి కావాల్సింది ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఒక చిప్అప్ ప్రోగ్రామ్కి ఒక బాక్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రతిదీ చేయవచ్చు నా సైడ్ నుంచి. అంటే ఎందుకంటే నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా 100% అప్డేట్ అవ్వాలి. ఫర్దర్గా వాళ్ళకి అప్డేట్ అనేది నా దగ్గర నుంచి దొరకాలి. ఓన్లీ కస్టమర్కి అయితే 100% సర్వీస్ దొరకాలి. ఎవరైతే సర్వీస్ ఇవ్వాలని వస్తారో వాళ్ళకి 100% సర్వీస్ మనం ఇవ్వగలగాలి. అప్డేట్ అనేది మన సైడ్ నుంచి రావాలి. ఇదే మెయిన్ ఎయిమ్తో అయితే మన అకాడమీ అయితే స్టార్ట్ చేసాం. దిలీప్ అయితే తన ఏదైతే ఒపీనియన్ ఉందో అది చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ దిలీప్. థ్యాంక్ యూ సార్.